నెల్లూరు నగరంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో పలు పెండింగ్ బిల్లులు, చెక్కుల పెండింగ్లపై వర్క్షాప్ జరిగింది. జలవనరుల శాఖ ఎస్సీ దేశ్ నాయక్ వర్క్షాప్ ను నిర్వహించారు. చెక్కుల పెండింగ్, నీరు చెట్టు పెండింగ్ బిల్స్, డిపాజిట్ బిల్స్ క్లియర్ పై స్పష్టత కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్సీ తెలిపారు. జిల్లాలో పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం వల్ల వచ్చే సమస్యలు, వాటిని అధిగమించడాన్ని వివరించామన్నారు. జిల్లా పరిధిలో నీరు చెట్టు పథకం కింద గతంలో 3,396 వర్క్స్ లు కేటాయించామన్నారు. అందులో 2,700 వర్క్స్, 216 కోట్లతో వర్క్స్ లకు చెల్లింపులు జరిగాయన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు సాంకేతిక కారణాల వల్ల మాత్రమే నిలిచాయన్నారు. పెండింగ్ బిల్లులను నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. క్లియర్ చేయడం కోసము ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రెసిడెంట్స్, డీసీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, తర్వాత జన్మభూమి కమిటీ మెంబర్స్ అందరి సమక్షంలో ఈ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సోమశిల సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీలు, ఈఈలు, తెలుగుగంగ సర్కిల్ పరిధిలోని ఎస్సీలు, ఈఈలు, ఆల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అధికారుల సమక్షంలో ఈ ప్రెసిడెంట్స్, డీసీలు, పీసీలు వాళ్ళు చేసిన పనులకు ఈ పెండింగ్ బిల్స్ సకాలంలో క్లియర్ చేయకపోవడంలో ఆ సమస్యలు ఏ రకంగా అధిగమించాలనే దానిపైన ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో 2015వ సంవత్సరం నీరు చెట్టు వర్క్స్ కంప్లీట్ అయ్యి 2019 వరకు వర్క్స్ చేయడం జరిగింది. ఈ జిల్లా పరిధి వరకు 3,396 వర్క్స్ నీరు చెట్టు కింద శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 256 కోట్లు విలువ గల 3,396 వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 2,700 వర్క్స్ 216 కోట్లతో పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంక బ్యాలెన్స్ దానిలో నీరు చెట్టు పెండింగ్ బిల్స్ వర్క్స్ అయితేనేమి, తర్వాత డిపాజిట్స్ సుమారుగా 1,500 బిల్స్ డిపాజిట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. 1,500 అనగా 5.37 crores సంబంధించింది బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ బిల్స్ అన్ని ఆఫీసులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనగా ఎంబుక్స్, మిస్ప్లేస్ ఆఫ్ ఎంబుక్స్ అయితేనేమి, తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ అధికారులు ట్రాన్స్ఫర్ కావడం, రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడంలో అయితేనేమి, ఈ చిన్న తర్వాత డిపాజిట్ అకౌంట్స్ కూడా కొన్ని హెడ్ ఆఫ్ అకౌంట్లు మారిపోవడంలో అయితేనేమి చాలా సమస్యలు. అంటే మనం స్టార్టింగ్లో ఈ నీరు చెట్టు బిఎంఎస్ సిస్టమ్ ద్వారా, తర్వాత సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా, సిఎఫ్ఎస్ ఫేజ్ 1, ఫేజ్ 2 సిస్టమ్ ద్వారా, లేటెస్ట్గా నిధి సిస్టమ్ ద్వారా అట్లా ఈ సిస్టమ్స్లో అప్డేషన్ చేయకపోవడం సమస్యల వల్ల ఇవన్నీ బిల్స్ సకాలంలో చేయకపోవడం జరుగుతుంది. ఈ సమస్యలన్నీ అంటే డిపార్ట్మెంట్ పరంగా అయితేనేమి, పనిచేసిన వల్ల నీటి సంఘాల వల్ల సమక్షంలో ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఏ రకంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది అందరూ ఒపీనియన్లు తీసుకోవడం జరిగింది. దీనికి ఈ నెల ఆఖరి లోపల ఈ అన్ని ఆల్మోస్ట్ 80-90% బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. ఓన్లీ 10% ఈ నెల ఆఖరి లోపల క్లియర్ చేయడం కోసము ఆల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సూచనలు, తర్వాత వాళ్ళ ఒపీనియన్స్, తర్వాత ప్రెసిడెంట్, పీసీలు, టీసీలు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అన్ని పరిగణనకు తీసుకొని సమస్యలు సాల్వ్ చేయడం కోసము మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జీఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.